సంక్రాంతికి పంచాయతీ బేరీ తెలంగాణలో పంచాయతీకి సంబంధించి ఇవాళ కులగణన జరుగుతున్నది. కులగణనకు సంబంధించినటువంటి అంశంలో అయితే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా 42% బీసీలకు రావాల్సినటువంటి న్యాయపరమైనటువంటి హక్కులను కల్పిస్తుందా లేదా అనేటువంటిది ఇంపార్టెంట్. కులగణన చేయడం గొప్ప కాదు. నిజంగా మీరు ఆ వెనుకబడినటువంటి కులాలకు ప్రాతినిధ్యం ఇచ్చే విధంగా మీరు రిజర్వేషన్లు కల్పిస్తేనే కులగణనకు సార్థకత లభిస్తుంది. పేరుకే కులాలు మేము ఇంతమంది ఉన్నాం అంతమంది ఉన్నాం అంటే ఆ కులాలందరూ ఏకపక్షంగా ఓట్లు వేయరు ఎవరు. కొన్ని చోట్ల ఆ కులాలకు ప్రాతినిధ్యం లేనటువంటి వాళ్ళు ఒక్కసారి సర్పంచులు ఎంపీటీసీలు కూడా కానటువంటి అనేకమైనటువంటి కులాలు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా ప్రాతినిధ్యం వహిస్తాం. ఇవాళ ప్రాతినిధ్యం ఇద్దాం. పంచాయతీ ఎన్నికలు ఫిబ్రవరిలో సంక్రాంతి వెళ్ళిన తర్వాత ఎప్పుడైనా జరగాల్సింది. పోయిన ఫిబ్రవరిలో పోతే ఏడాది పాటు వాళ్ళ ఖాళీగా గ్రామ పంచాయతీలు ఉండాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఏడాది పాటు మరి అదే ఏడాది పాటు ఎమ్మెల్యే ఎంపీలు ఖాళీగా ఉంటాయా? 6 నెలల్లోపు రావాలి కదా. ఇగో పంచాయతీల మీద వీళ్ళకు ఉన్నటువంటి ప్రేమ అట్లాంటిది. పంచాయతీల మీద ఏ ప్రభుత్వం అయినా సరే పంచాయతీలకు ఎవరు లేకపోయినా అనాథలుగా ఉన్నా ఎవరు పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. చట్టం తీసుకురావాలి 6 నెలల కంటే ఎక్కువ ఖాళీగా ఉండకూడదని. 6 నెలలలోపు ఏం జరిగినా సరే ఎన్నికలు జరగాలి పంచాయతీలకు అనేటువంటి చట్టం లేకపోతే పంచాయతీలకు విలువ ఎక్కడున్నది? మరి ఇవాళ ఏడాది పాటు లేకపోతే వాళ్ళ ఈ లెక్కన పంచాయతీకి సర్పంచ్లో ఎంపీటీసీలో ఏం లేకపోయినా ఏడాది నడిచిందంటే రేపు గెలిచిన సర్పంచ్కి ఎంపీటీసీ కూడా విలువ లేనట్టే కదా. మరి గెలిచినటువంటి ప్రజాప్రతినిధులకు విలువ లేనట్టే కదా. దీనిపైన ఆలోచన చేయాలి గ్రామస్తులంతా. గ్రామాల్లో ఉండేటువంటి వాళ్ళు అరే మా గ్రామంలో గెలిచినటువంటి సర్పంచ్లకు ఏడాది పాటు ఖాళీగా ఉంటున్నామంటే మా సర్పంచ్లకు విలువ లేనప్పుడు ఈ సర్పంచ్లు ఎందుకు, ఈ పంచాయతీలు ఎందుకు, వాటికి ఎన్నికలు ఎందుకు అనేటువంటి అంశాన్ని కూడా క్లారిటీగా తీసుకురావాలి. వాటిని పంచాయతీల ఎన్నికలు నిర్వహించాల్సిందేమో రాష్ట్ర ప్రభుత్వం. పంచాయతీలకు నిధులు ఇవ్వాలంటే పంచాయతీలకు ఎన్నికలు జరగాలని కేంద్ర ప్రభుత్వం యొక్క నిబంధన. ఇది అడకత్తర్లో పోకచక్కలాగా పంచాయతీలు ఉంటాయి, వాళ్ళ గ్రామాలు ఉంటాయి. ఆ గ్రామాల అభివృద్ధి నోచుకోవు. ఏడాది పాటు ఎక్కడేసిన గొంగలి అక్కడనే ఉంటుంది. పంచాయతీ కార్యదర్శులకేమో ఒత్తిడి ఉంటుంది. గ్రామాల్లో ఉండేటువంటి వాళ్ళేమో ఎవరిని గెలిపించుకోవాలో ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి. ఇవాళ గ్రామ పంచాయతీలు అంటే ఆఖరికి ఇసుక, మట్టి, కంకర, దొంగ భూములు అమ్ముకునేటోళ్ళే సర్పంచ్లు అవుతున్నారు. దయచేసి గ్రామాల్లో ఉండేటువంటి ప్రజలు సర్పంచ్ అంటే మనకి ఏముండదు, వచ్చిన తర్వాత ఊర్లో ఆగుంటే ఉసుక అమ్ముకుంటాడు, మట్టి ఉంటే మట్టి అమ్ముకుంటాడు, లేకపోతే మొరం అమ్ముకుంటాడు, లేకపోతే 4 కాలువలు తవ్వుకుంటాడు, గ్రామంలో ఉండేటువంటి వనరులన్నీ అమ్ముకుంటాడు, లేకపోతే కబ్జాలు చేసేటువంటి భూములు అమ్ముకుంటున్నారు, లేకపోతే గ్రామంలోంచి వెళ్ళిపోయినటువంటి వాళ్ళ భూములను కబ్జా చేసుకుంటున్నారు. ఇది తప్ప గ్రామ అభివృద్ధికి ఏమీ లేదు. ఇవాళ పంచాయతీ సర్పంచులు అంటే 5 ఏళ్ల లోపు వాడు ఇల్లు కట్టుకోవాలి, కారు కొనుక్కోవాలి, 4 ఎకరాల భూమి కొనుక్కోవాలి, లేకపోతే టౌన్లలో హైదరాబాద్లో ప్లాట్ కొనుక్కోవాలి. వాళ్ళు మాత్రమే తినిపియాలి, తాగిపియాలి. గ్రామాలలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించేటువంటి ప్రయత్నం చేసుకోవాలి. ఇది తప్ప ఇంకొకటి లేదు. ఇప్పుడైనా గ్రామాల్లో ఉండేటువంటి ప్రజలు తాగుడుకు తినుడుకు కాకుండా నిజంగా గ్రామ అభివృద్ధి కోసం ఆలోచించే చదువుకున్నటువంటి మంచి తాగుడు అలవాటు లేనటువంటి వాళ్ళు, సిగరెట్ అలవాటు లేనటువంటి వాళ్ళు, గ్రామంలో మంచి దైవ భావన కలిగినటువంటి వ్యక్తులను చూసి మనం ఇవాళ సర్పంచులుగా ఎన్నుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అది మహిళలకైనా ఏ రిజర్వేషన్ వచ్చినా సరే వాళ్ళందరూ కూడా దాన్ని చూసి మనం వాళ్ళ ఓట్లు వేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం.